సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కొన్నిసార్లు తన మాట నెగ్గించుకోవడానికై తన లౌక్యాన్ని ఆయుధంగా ఉపయోగించేవాడు. ఒకసారి మాధవరావు మరియు నార్కేలకు గ్రంథపారాయణ విషయమై పెద్ద వాదన జరిగింది. శ్రీ నార్కే విదేశాలలో విద్యను అభ్యసించి రావడం వలన తనకు పురాణాలపై తేలిక అభిప్రాయం ఉండేదనేటువంటి భావనలో మాధవరావు ఉండేవాడు. ద్వారకాలో 56 కోట్ల మంది యాదవులు నివసించారా లేదా అనేటువంటి విషయంపై వారిద్దరి మధ్య వాదనలు తెరలేచాయి. ఇలా చెప్పడంలో ఏదో గూఢార్థం ఉందని, ఆ అర్థాన్ని మనం గ్రహించాలని, కారణం ఎంతో సువిశాల భారతదేశంలోని ఆ రోజులలో మొత్తం 35 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, మరొటువంటప్పుడు చిన్న పట్టణమైనటువంటి ద్వారకాలో 56 కోట్ల మంది ఎలా ఉంటారని అనేది నార్కే యొక్క వాదన. కాదు అలా వ్రాసుంది కాబట్టి అది ఖచ్చితంగా నిజమేనని మాధవరావు వాదన. మాధవరావు ఎన్నో విధాలుగా నార్కేను ఒప్పించాలని ప్రయత్నం చేసేవాడు. కానీ నార్కే తన వాదనను వీడలేదు. అప్పుడు మాధవరావు, నీకు బాబా మాటలపై అయితే విశ్వాసం ఉంది కదా అని నార్కేను అడిగాడు. అందుకు నార్కే, బాబా మాటలపై నాకు పూర్ణ విశ్వాసం ఉంది, ఆయన చెబితే అది ఖచ్చితంగా నిజమవుతోంది అని చెప్పి సమాధానమిస్తాడు. అప్పుడు మాధవరావు నార్కేను తీసుకొని బాబా వద్దకు వెళ్తాడు. వారి వాదనలు ఆసక్తిగా ఆలకిస్తూ మిగిలిన భక్తులు కూడా వారితో వెళ్ళారు. మాధవరావు బాబాతో, దేవా, ఈ గణపతిరావు నార్కే చూడు ఏమంటున్నాడో, పురాణాలు నిజమా అబద్ధమా అని చెప్పి అడుగుతున్నాడు. అందుకు బాబా, పురాణాలు నిజమే, వాటిలో వ్రాసిన విషయాలు నిజమే అని చెప్పి చెప్తారు. నిజానికి బాబా చెప్పింది పారాయణ గ్రంథాలలోని అంతరార్థాన్ని గురించి. మరలా మాధవరావు, శ్రీకృష్ణుడు శ్రీరాముడు నిజమే కదా అని చెప్పి అడుగుతాడు. అందుకు బాబా, అవును, వారు చాలా గొప్పవారు, వాళ్ళ బలవంతులు, అవన్నీ నిజమే అని చెప్పి చెప్తాడు. అప్పుడు మాధవరావు నార్కే వైపు తిరిగి, విన్నావా గణపతిరావు, బాబా ఏం చెప్పారో, పురాణాలు నిజమని బాబా చెప్తున్నారు అని అన్నారు. అయితే కానీ అసలు వాదనకు కారణమైనటువంటి ద్వారకలోని 56 కోట్ల మంది నివాసం అనేటువంటి విషయాన్ని మాత్రం ఎంతో తెలివిగా బాబాను అడగలేదు. కారణం, నార్కే వాదనలోని సహేతుకత మాధవరావుకు మనసులో తెలుసు. అంతెందుకు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మేకను సంహరించమని బాబా కాకాసాబిను ఆదేశిస్తారు. కత్తిని తెచ్చి ఇవ్వమనవలసిందిగా మాధవరావుకు చెబితే, అలాగే తెస్తాను అని చెప్పి, ఆ పాపం నాకెందుకని వెళ్ళి లౌక్యంగా వాడాలో కూర్చున్నాడు. సరే, మాధవరావుపై బాబాకు అవ్యాజమైన అవర్ణీయమైనటువంటి ప్రేమ ఉంటే, మాధవరావుకు బాబా పట్ల ఆకృతికమైన భక్తి ప్రేమలు ఉండేవి. ఒక మాటలో చెప్పాలంటే వారిద్దరూ ఒకరినొకరు ఇంకొకరు ఉండలేకపోయేవారు. తన సఖ్యభక్తి మాధ్యమంగా బాబాను మాధవరావు తన సర్వస్వంగా భావించేవాడు. నీవు గురువు, నీవు సోదరుడివి, నీవే తండ్రివి, నీవే దైవము, సంకట సమయాలలో నీవే మమ్మల్ని రక్షిస్తావు అనే భావనతో భక్తుడు భగవంతో నడుచుకుంటాడు. నిజభక్తుడు నాలో ఉంటాడు, నేను తన లోపల బయట ఉంటాను. అటువంటి సామరస్యం ఎప్పటికీ ఉంటుంది. కేవలం నాకు మాత్రంగా మేము వేరుగా ఉంటాము అనేటువంటి భావంతో భగవంతుడు భక్తునితో నడయాడుతానని శ్రీ ఏకనాథ్ మహారాజు తన నాథ భాగవతంలో భగవంతునికి మరియు భక్తునికి మధ్య పెనవేసుకున్నటువంటి సంబంధాన్ని వివరిస్తాడు. బాబా మాధవరావుల మధ్య అటువంటి దైవికమైన సంబంధమే ఉండేది. బాబా మాధవరావుకు సంపద ఇవ్వకపోయినా సంపద వలన వచ్చేటువంటి అన్ని యుక్తమైన భోగాలను తనచే అనుభవింపజేశారు. ఎవరైనా భక్తులు ఏదైనా వస్తువులు బాబా చేతి ద్వారా ప్రసాదంగా అందుకుందామనేటువంటి ఉద్దేశంతో ఆ వస్తువులను బాబా చేతికి ఇచ్చేవారు. కానీ కొన్ని సందర్భాలలో ఆ వస్తువులను బాబా వారికి తిరిగి ఇవ్వకుండా తమ తీపి గుర్తులుగా ఉంచమనేటువంటి ఉద్దేశంతో, శ్యామ, ఇదిగో నీవు